విదేశంలో ఉన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు. కానీ విదేశాలలో వేదిక మీద నుంచి మాట్లాడితే అగో చూసిన వారు దేశద్రోహి, విదేశాలలో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండ్రు అని మళ్ళీ అవగాహన లేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారి వైఖరిని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించిన. ఆక్స్ఫర్డ్తో మన అధికారులు ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనల్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన అన్ని ఆహ్వానాలు వాళ్ళు అందజేస్తారు. మన క్యాబినెట్లోని మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. ఎందుకంటే వాళ్ళు 4-5 నెలల ముందే వాళ్ళ పర్యటనను ఖరారు చేసుకోవాలి. వాళ్ళ కంపెనీలు వాళ్ళ బోర్డు అప్రూవల్స్, ఇన్వెస్ట్మెంట్స్ని బోర్డులో అప్రూవల్ తీసుకోవాలంటే వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలి. అందుకోసమని ఇంత ముందస్తుగానే యుఎస్ పర్యటనలు పెట్టుకొని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో స్పష్టత లేదంటున్నారు. నేను మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎనీ అఫీషియల్ విజిట్ భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రతి సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అక్కడ జరిగే ప్రతి చర్చను నోట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి భారత అంబాసిడర్ కానీ ఆయన పరిధిలో పనిచేసే భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విదేశాలలో ఎవరైతే ఉన్నారో విదేశాంగ రాయబార కార్యాలయం నుంచి వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ. ఎయిర్పోర్ట్లో నుంచి మమ్మల్ని రిసీవ్ దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కించే వరకు అన్ని కార్యక్రమాలను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. మీటింగ్లో జరిగిన చర్చల అంశాన్ని కూడా నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు, అధికారిక పర్యటన. అధికారిక పర్యటనలో భారత రాయబార కార్యాలయం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఎందుకు ముందస్తుగా సమాచారం అందిస్తాం? వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సమాచారాన్ని అంతా అందిస్తాం. కాబట్టి ఇవన్నీ అందించి ఇవన్నీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు అంబాసిడర్గానే పనిచేసింది కదా విదేశాలలో. జయశంకర్ గారు గతంలో మంత్రి కాకంటే ముందు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసింది కదా వారికి మొత్తం వివరాలు తెలుసు కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను.